హలో, ఆంధ్ర స్టైల్ ఆవకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవైతే కావాల్సిన పదార్థాలు. ముందుగా మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మామిడికాయల్ని మనమైతే ముందే శుభ్రంగా వాష్ చేసుకొని తుడిచి పక్కన పెట్టుకొని మామిడికాయ ముక్క పచ్చడి ముక్క సైజులోకి కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ముక్కల్ని తుడుచుకోవాలన్నమాట. తుడుచుకొని పక్కన ఉంచుకొని ఒక 1/2 kg వరకు ఎల్లిపాయలను అయితే పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడి కలిపే విధానం చూద్దాం. ఇందులో మామిడికాయ ముక్కల్లో పసుపు, మెంతి పొడి, అలాగే శనగ నూనె వేసుకోవాలి. శనగ నూనె వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఎల్లిపాయలను వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కలిపే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలకి ఎల్లిపాయలు, మెంతి పొడి, పసుపు, నూనె పట్టిన తర్వాత మనం కొలతల ప్రకారం తీసుకున్న ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. ఉప్పు, కారం వల్లనే పచ్చడి అనేది మనకి టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఉప్పు, కారాన్ని వేసుకొని మన టేస్ట్కి తగినంత, కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొంతమంది తక్కువ కారం తింటారు. అదేవిధంగా చూసుకొని మనం ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అంతా ముక్కలకి పట్టే విధంగా ఉప్పు, కారాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా పచ్చడిని అయితే మంచిగా కలుపుకొని మన టేస్ట్కి తగినంత కారం చూసుకొని ఉప్పు వేసుకోవాలి. మేమైతే మళ్ళీ ఉప్పు వేసుకున్నాం, ఘాటు కారం కాబట్టి మళ్ళీ ఉప్పు వేసుకొని ఈ విధంగా ఆయిల్ వేసుకొని మొత్తం పచ్చడి అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా మనకి ఉప్పు సరిపోయినట్టయితే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.